వేగ చెట్లు పడ్డా ఫ్రెండ్స్ చూసుకోకుండా మొత్తం సన్న సన్న ముళ్ళు దిగినాయి. ఈ చెట్టును అయితే గొలంగారి పూత చెట్టు అని అంటారు. ఇట్లకెళ్ళి ఉండాలా ముందర ఇట్లా ఉంటుంది తెలుసు ఆ చెట్టు కాడ. గుడి ఆడుందో దొరుకుతూనే లేదు. చాలా ఇయర్స్ అవుతుంది వచ్చి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి అక్కడిక్కడ తిరుగుతున్నాం. ఇంత తిరిగి అయితే గుడి అయితే దొరకలేదు. ఇంకా రేగు పండ్లు అయితే ఉన్నాయి. ఏరు వాగు ఇక్కడనే కలుస్తుంది, వాగు వస్తుంది. ఇక్కడ నుంచి ఏటి నీళ్ళు అయితే వస్తాయి జూరాల ప్రాజెక్ట్ నుంచి. వాటర్ రెండు కలిసినప్పుడు అయితే వ్యూ సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్లీ గుడి దగ్గరకు వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మా విలేజ్ లో ఒక పురాతనమైన శివాలయం గుడి ఉంది. అయితే మీకు చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ బస్ స్టాండ్ దగ్గర వెళ్తున్నాం మనం. మా ఊరు బస్ స్టాండ్ వస్తుంది ముందర. ఇదే మా ఊరు బస్ స్టాప్. ఎలా ఉందో చూడొచ్చు. టెంకాయలు ఉత్పత్తులు తీసుకోవడానికి ఆగినాం, మళ్ళీ స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఈ రోడ్ వేసి కూడా చాలా రోజులు అవుతుంది, బట్ మనం శివరాత్రి కాబట్టి వెళ్తున్నాం. ఇంతకుముందు పొలాలు అయితే పోతుంటే, ఇప్పుడైతే మనకు రోడ్ వేసారు, మట్టి రోడ్డు. ఇద్దరం అయితే వెళ్తున్నాం, రాజేష్ నేను. హాయ్ చెప్పు. హాయ్. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ గుడి ఎలా ఉందో చూపిస్తాను. పురాతన గుడి కాబట్టి మొత్తం కూలిపోయింది. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. వాగు ఏరు కలుస్తుంది ఒక దగ్గర, అది కూడా చూపిస్తాను మీకు. భక్తులు కూడా చాలా మంది వెళ్తారు. ఇంకా ఇక్కడ బైక్ సాగినాయి, ఇక్కడ వరకే రోడ్డు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి పొలాల మధ్యన. ఎప్పుడు ఏడ్చాలి భయ్, అక్కడ పోతే పని చేయవు. ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి పొలాల మధ్యన. ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా విలేజ్ నుంచి ఇక్కడికి. మనం స్టార్ట్ అయినాం నడుచుకుంటూ. ఎంత దూరం ఉంది బాయ్ ఈ నుంచి? 1 కిలోమీటర్ ఉంటుంది సింపుల్ గా. 1 కిలోమీటర్ నడవాలనా ఇప్పుడు? మనం సగం దూరం వరకు అయితే వచ్చాము. ఇక్కడ పొలాలకు మందులు కొడుతున్నారు. చూడడానికి వ్యూ అయితే సూపర్ గా ఉంది. మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి. చూడొచ్చు, పొలాలకు అయితే మందు కొడుతున్నారు. పచ్చని పొలాలు, మార్నింగ్ టైం. అసలు ఏమన్నా ఉందా చూడ్డానికి? వావ్, సూపర్ గా ఉంది అసలు. పొలాల మధ్యన కొంగలు, బాబా సూపర్. మన రాజేష్ నమస్తే. దగ్గరకు అయితే వచ్చాము, ఇంకా కొద్దిగా దూరం ఉంది. మా అల్లుడు నేనైతే వెళ్తున్నాం. రాజేష్ మన సంగ వస్తుండే మాట్లాడకుండా. 30 ఏళ్ళ క్రితం అంటే మేము పుట్టినప్పుడు ఈ టెంపుల్ ఎట్లా అంటే మంచిగా ఉండేనంట. మేము చాలా సార్లు వెళ్ళాం, కానీ ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు అయితే వెళ్ళినాం. ఒక 10 సంవత్సరాల క్రితం వెళ్తుంటే, ఇప్పుడు చాలా టెంపుల్ కావడంతో ఈ టెంపుల్ కి రావడం చాలా తక్కువైంది. ప్రజలు వస్తలేరు అప్పట్లాక. అప్పుడు శివుని టెంపుల్ లేనప్పుడు చాలా మంది ఇడికే వస్తుండ్రి. ఇప్పుడు ఆ టెంపుల్ పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అక్కడ గోలంగారి చెట్టు ఉంది, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఆ చెట్టు ఏంది? మా సైడ్ దాన్ని గోలంగారి పూత అని అంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ముందరగా అనిపిస్తున్న చెట్టే గోలంగారి పూత చెట్టు. చూడండి చెట్టు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, ఆరెంజ్ కలర్ లో. పూత కూడా తెంపుకోవదాం కొంచెం. ఈ చెట్టునైతే గోలంగారి పూత చెట్టు అని అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే, మనకి హోలీ వస్తుంది కదా, అప్పుడు ఈ ఆకులు అయితే తెంపుకెళ్ళి దాన్ని ఎండబెట్టి మనకు న్యాచురల్ కలర్స్ అయితే దీన్ని దంచి పౌడర్ చేసి న్యాచురల్ కలర్స్ గా యూజ్ చేస్తారు హోలీ అప్పుడు. ఇదైతే ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఈ చెట్టు వితౌట్ కెమికల్ అనమాట, న్యాచురల్ అనమాట చెట్టు ఇది. చూడొచ్చు, చెట్టు అయితే ఇలా ఉంటుంది. చెట్టు చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో. వావ్, ప్రతి శివరాత్రి ఇప్పుడైతే ఇవి కాస్తాయి మనకి, ఈ పూత.
చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నమాట ఇవి అన్ని. ఇవన్నీ మర్చిపోయారు ఇప్పుడు ఉన్న జనరేషన్ 2K కిడ్స్. గుడి ఆడుందో దొరుకుతూనే లేదు. చాలా ఇయర్స్ అవుతుంది వచ్చి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నాం. కన్ఫ్యూజ్ అయ్యి అక్కడిక్కడ తిరుగుతున్నాం. మా రాజేష్ అయితే చూసుకుంటా పోతానే ఉన్నాడు ఆడ ఒక్కడు. వాళ్ళ దిగుదా ఓకే దొరుకుతుంది. వాళ్ళ దిగుతా లేకపోతే దొరకదు మనకు. వాళ్ళ కాదు ఇట్లకెళ్ళే ఉంటుండే. ఈ పొలాలన్నీ ఎప్పుడు వేసిరు ఇంతకి, లేకుంటే ఆ కిందకి ఇట్లా ఉందేమో. ఆడ భయ ఇదో ఆ కంపలలో ఉంటది, ఈ చెట్ల కన్నా ఉంటది. అందుకే వాళ్ళ దిగిపోందా, వాళ్ళ దిగిపోదాం, ఇట్లా పోదాం. వాళ్ళ దిగిపోందా మనకి. సరేపా. దొరకక వాగులకు దిగినాం. బాట కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము, తెలియదు, మర్చిపోయినాం బాట. అప్పుడెప్పుడో చాలా ఏళ్ళ క్రితం వచ్చినది వాగు. ఇది వాగులో కూడా నీళ్ళు మొత్తం ఎండిపోయింది. ఇట్లకెళ్ళే ఉండాలా. ఇంకా ముందర ఇట్లా ఉంటుంది నాకు తెలుసు. ఆ చెట్టు కాడ, ఆ చెట్టు కాడ కదా, ఆడ దాంట్లో కాడ అనుకుంటున్నాను. ఇట్లా పోదాం పైనుంచి. ఈడ కూడా ఉంది బాట. ఇట్లా పైనుంచి పంప. అంతా తిరిగి అయితే గుడి అయితే దొరకలేదు. ఇంకా రేగు పండ్లు అయితే ఉన్నాయి. రేగు పండ్లు మన రాజేష్ తెంపుకుంటున్నాడు అల్లుడు. ఎట్లున్నాయి, తీయవన్నాయి, పుల్లవన్నాయి? మళ్ళీ వచ్చేటప్పుడు తెంపుకుందాం. ఫైనల్గా గుడిని అయితే కనిపెట్టినాం. ఈత చెట్టుకు ఉంది కదా, అక్కడనే ఉంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఫైనల్లీ గుడి దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు లేదా బాట? గుడి దగ్గరికి వచ్చినాం ఇప్పుడే. మేము చాలాసేపు వెతికినాం, గుడి దొరకలేదు మాకు. ఇప్పుడే దొరికింది. గుడి దగ్గరికి వచ్చినాం. ఇప్పుడే ఇక్కడ పూజ కూడా చేసిపోయిండ్రు ఎవరు. ఇదే గుడి చూడండి. గుడి ఇంతకుముందు బాగుండే, మొత్తం కూలిపోయింది. పురాతన కాలంది గుడి. మాకన్నా ముందు ఎవరో వచ్చి పూజలు కూడా చేసిపోయారు అనమాట. చూడొచ్చు ఎలా ఉన్న విగ్రహాలు అలాగే పడి ఉన్నాయి. ఇది అడవిలో ఉంది కాబట్టి అడవి పొదలు రాకుండా ఇట్లా కడీలు అయితే అడ్డం పెట్టారు. చూడొచ్చు మీరు. చూడండి నంది కూడా ధ్వంసమైంది. ఇవి అప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి. చూడొచ్చు మీరు. ఇలా ధ్వంసం చేయడం వల్ల ఎలా పడి ఉన్న విగ్రహాలు అలాగే పడి ఉన్నాయి. చూడొచ్చు మీరు. ఎప్పుడో పురాతన కాలం గుడి. అల్లుడు టెంకాయ పీస్ తీస్తున్నాడు. వల్ల ఇంతకుముందు పొలాలు లేకుండే ఫ్రెండ్స్, అందుకే కన్ఫ్యూజ్ అయినాం. మొత్తం పొలాలు అయినాయి. దానివల్ల గుడి ఎక్కడుందో కనిపెట్టలేకపోయినాం. చాలా ఇయర్స్ అవుతుంది కదా వచ్చి. ఫైనల్గా అయితే కనిపెట్టేసినాం గుడి. మనం వచ్చిన తర్వాత కూడా ఎక్క వాళ్ళు వచ్చారు. వీళ్ళది కొత్తూరు అంట. కొత్తూరు నుంచి నడుచుకుంటూ వచ్చారు ఇక్కడ పూజలు చేయడానికి. శివరాత్రి కదా ఈరోజు. అల్లుడు వాటర్ తెస్తున్నాడు శివలింగానికి పోయడానికి. నీళ్లు పోయడం కంప్లీట్ అవ్వగానే శివలింగానికి బొట్లు అయితే పెడుతున్నారు. ఇక్కడ పూజ కూడా జరుగుతుంది. శివుని గుడి దగ్గర అక్క అయితే పూజ చేస్తుంది. చూడొచ్చు మీరు. పురాతన కాలమైన గుడి ఇది. మన ఈ శివుని గుడి చరిత్ర గురించి అయితే మామ చెప్తా అంటున్నాడు. ఒకసారి అయితే వినండి మీరు. మాది వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మారుమూల గ్రామమైన రేచింతల గ్రామము. కృష్ణా నుంచి మాకు ఇక్కడ కృష్ణా నది అనేది ప్రవహిస్తుంది. ఆత్మకూరు మండలం నుంచి ఊకచెట్టి వాగు అని రాములపాడు డ్యామ్ కింద నుంచి ఇట్లా ఊకచెట్టి వాగు వస్తుంది. ఇక్కడ కృష్ణా రివరు, ఇక్కడ ఊకచెట్టి వాగు, రెండు నదులు కలయిక దగ్గర ఇక్కడ స్వయంభుగా వెలిచినటువంటి శివాలయము పురాతనం నుంచి ఉన్నది. అయితే 2004, 2009 వరదల కారణంగా ఇక్కడ శివాలయము మొత్తము వరదల కారణంగా కూలిపోవడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాలైనటువంటి కొత్తూరు, గుర్రంగడ్డ, శాఖాపురం, రాంపురము, రంగాపురము, రేచింతల, వీరరాగపురం నుంచి గ్రామాల నుంచి తదితర ప్రజలు, అదేవిధంగా రేయింతల గ్రామస్తులు, ఇక్కడ చుట్టుపక్కల చేనులు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి శివరాత్రికి ఇక్కడ
ఉపవాసంతో ఉండి ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ గుడికి పేరు ఎట్లా వచ్చింది? శంభు స్వయముగా వెలిచిండు, చిన్న స్వయముగా వెలిచినటువంటి పురాతనం నుంచి స్వయముగా వెలిచినటువంటి గుడి ఆహా. శివాలయము. ఇది ఇట్లా కావడం బట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 2004, 2009 వరదల కారణంగా అది పోయింది. అది మనం 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 ఎవరు చూసిరో మన నాయనలు మన పిల్లలు ఎవరు ఈత చెట్టు పూజలు తీసుకునే కలవాడి కానీ అప్పుడు ఉన్నప్పుడు ఊర్లో కడీలలో ఊర్లోనే ఎత్తుకొచ్చింది చూడు బంగాతో అక్కడ ఊర్లో నుండి ఎత్తుకొచ్చి అప్పుడైతే మనతో కట్టి గుడి పెట్టి చేసారు. నిత్యం పూజలు అందుకోవాల్సిన శివ ఇట్లా గుట్టల మధ్య ఇలా ఉండడం చాలా బాధాకరం. దీనికి పుష్కరాల సమయం వరకైనా ఒక మంచి గుడిని నిర్మించాలని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాగు ఏరు రెండు ఒకే దగ్గర కలుస్తాయి, అది అయితే చూపిస్తాను. కృష్ణానది ఊక చెట్టు వాగు కలిసే ప్లేస్ ఇది. ఇక్కడ ముందరగా అనిపిస్తుందా? చూపిస్తాను రాండి. ఆ రెండు ఏరు వాగు అక్కడ కలుస్తాయి. దగ్గర నుంచి చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూడొచ్చు వ్యూ. బా వేగా చెట్లు పడ్డా ఫ్రెండ్స్, చూసుకోకుండా మొత్తం సన్న సన్న ముళ్ళు దిగినాయి. పిన్నిస్ లేదేం లేదు తీయనీకే. ఇట్లా ఇప్పుడు నడుస్తుంటే కింద పడ్డాడు. ముళ్ళు ఒకటి రెండు మూడు ఉన్నాయి, సన్న సన్న కూడా కనిపిస్తున్నాయి లేవు. మీరు వచ్చింది ఒకటి. పిన్నిస్ ఉంటాయి రా, చూడు ఒరే మస్తుగా ఉన్నాయి రా. సులుకు సులుకు ఉంటుంది నిజం. రేగా చెట్లు మా అల్లుడు ముళ్ళు వీక్తుండు, లేస్తుంది. పోయి కంపాల వాడి చూసుకోకుండా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, పిన్నిస్ లేదు, సో ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తున్నాడు. 3 ముళ్ళే తీయబట్టి చూపి. సన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు పీక్ పాడేయచ్చు, కానీ సన్న ముళ్ళతోనే గోస. ఏరు వాగు ఇక్కడనే కలుస్తుంది, చూడొచ్చు. ఇట్లా ఇట్లా వాగు వస్తుంది, ఇక్కడ నుంచి ఏటి నీళ్ళు అయితే వస్తాయి జూరాల ప్రాజెక్ట్ నుంచి. వాటర్ రెండు కలిసినప్పుడు అయితే వ్యూ సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి మనకు అంత అనిపిస్తలేదు. ఇక్కడ ఉన్న లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటది. చిన్నపాటి షూటింగ్లు కూడా తీసుకోవచ్చు ఇక్కడ, అంత అద్భుతంగా ఉంది లొకేషన్. వాగు ఏరు కలిసే దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే ఫుల్ వాటర్ ఉన్నాయి. దగ్గరికి రా. అక్కడ నుంచి అయితే ఏటి నుంచి వాటర్ వస్తాయి మనకి. ఇక్కడ నుంచి వాగు నుంచి వాటర్ వచ్చి రెండు ఇక్కడ కలిసి బీచ్ పాలి మీద పడి కిందికి అయితే వెళ్తాయి వాటరు. చూసుకోవచ్చు లొకేషన్ ఎంత బాగుంది, సూపర్ గా ఉంది లొకేషన్ అయితే. మనం శివుని గుడి దగ్గరకు వచ్చి దర్శనం కంప్లీట్ చేసుకొని వాగు ఏరు కలిసేది అయితే మీకు చూపించాను. మీరు చూశారు కదా, లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.